హాయ్ అండి. చూసుకుంటే గనక రైతు బంధు ఇయ్యకుండా సర్పంచ్ ఎలక్షన్‌లోకి ప్రభుత్వం వెళ్తే గెలిచే అవకాశం ఉందా? అనే అంశాలు గనుక మనం మాట్లాడుకుంటే 100కి 100% గెలిచే అవకాశాలు లేవని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే చూసుకుంటే గనక ఇంతవరకు కూడా కేవలం మండలంలో ఒకటే ఊరికి ఇస్తామని చెప్పేసి అన్నారు రైతు బంధు. అది కూడా కొన్ని ఊర్లకు అమలైంది. కొన్ని ఊర్లకు అమలు కాలేదని చెప్పేసి అంటుర్రు. మండలంలో ఒక ఊరు ఇయ్యడం వల్ల కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా కూడా విమర్శించడం జరుగుతుంది. మేము ఇంత కష్టపడి మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము. రేపొద్దున మా పనులు గూడా అయితాయి అని జెప్పేసి మేము ఇలా చేసుకుంటుంటే మీరు ఇంతవరకు రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవని జెప్పేసి లిటరల్లీ గూడా చాలా మంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గూడా మాట్లాడడం జరుగుతుంది. సో, మరి ఇది ఇలా ఉంటే ఉన్నట్టుండి మళ్ళీ కేసీఆర్ బయటికి రావడం, కేసీఆర్ మరి ఎందుకు బయటకొచ్చిండు? సర్పంచ్ ఎలక్షన్ ఉందని జెప్పేసి బయటకొచ్చిండా? అసలు ఎందుకొచ్చిండు కేసీఆర్? ఒక సంవత్సరాలు ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఉన్నట్టుండి బయటికి రావడం వల్ల కారణాలేంటి? సో, దీని గురించి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దీని గురించి బాగా చర్చిస్తుర్రు? కేసీఆర్ అక్కడ కార్యకర్తలతో మాట్లాడంగానే ఇక్కడ జగ్గారెడ్డి గావచ్చు, రేవంత్ రెడ్డి గావచ్చు ఎందుకింత రియాక్ట్ అయితారు? సో, వీళ్ళని చూసి కేసీఆర్ మాట్లాడే విధానం చూసి కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా భయం పుట్టుకుందా? అనే అంశాలు మాత్రం మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, చూసుకుంటే గనక నాకు తెలిసి మాత్రం అలానే అర్థమవుతుంది. సో, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్న రోజులు కేసీఆర్ కేసీఆర్ బయటికి రా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాంగానే కేసీఆర్ వచ్చినవా? దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. అరే వచ్చిండంటే ఆల్మోస్ట్ అసెంబ్లీకి కూడా వస్తాడు. సో, ఈ ఫిబ్రవరి నెలలో కూడా చూసుకుంటే గ్రాండ్ ఒకటి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తాం. సభ పెడదామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వస్తాడు. ఎందుకు టెన్షన్ పడాలి? అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ప్రశాంతంగా మొత్తం పని మీరు చేసుకుంటుర్రు. వాళ్ళంటారు మొత్తం యూట్యూబ్ మొత్తం ఇదే ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పవర్ ఏంది? కేసీఆర్ అంటే ఏందో మన లోకల్ కాంగ్రెస్ కాదు, ఈవెన్ ఢిల్లీ కాంగ్రెస్ కూడా తెలుసు అని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో, కేంద్రం మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా 100% ఫ్యాక్ట్. కేసీఆర్ ఎక్కడో కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతా ఉలిక్కి పడాల్సిన అవసరం ఏందని చెప్పేసి లిటరల్ కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది. సో, దీని గురించి చూసుకుంటే జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. కేసీఆర్ నువ్వింది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ చెప్తున్న విషయం ఏంటంటే, సో మా రామన్న హరీష్ అన్న మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతారు. మా బాస్ వస్తే మీరు తట్టుకుంటారా? అసలు మీకు మాట్లాడే అవకాశం ఉంటుందా? అసలు మీరు మాట్లాడగలుగుతారని చెప్పేసి కూడా లిటరల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే. సో, మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తుండు? సర్పంచ్ ఎలక్షన్ నేపథ్యంలో బయటకు వస్తుండే. సో, రీజన్ ఏదైనా కావచ్చు. లిటరల్లీ గనక రావాలనుకుంటూ వస్తున్నాం అంతే. అది సర్పంచ్ ఎలక్షన్ లా లేకపోతే వేరే ఏమైనా రీజన్ ఉందా అనేది సెకండరీ థింగ్. కేసీఆర్ బయటికి రావాలనుకుంటూ వస్తుండు. కేసీఆర్ బయటకు వస్తే సినిమా వేరేలా ఉంటది. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదని చెప్పేసి కూడా కొద్దిగా స్ట్రాంగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చేట్టు కూడా మాట్లాడడం జరుగుతుంది కేసీఆర్. సో, మరి మనం చూద్దాం మరి కేసీఆర్ ఎలా ఉంటది? కేసీఆర్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక లిటరల్ చూసుకుంటే సపోర్ట్ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు, ఏ ఒక్క మంత్రి లేడు, ఏ ఒక్కరు కూడా కేసీఆర్ సపోర్ట్ రేవంత్ రెడ్డి సపోర్ట్ మాట్లాడే దాఖలా లేదు. చూసుకుంటే కనుక ఇంకా విమర్శించుటే జరుగుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు, నిర్దాక్షిణంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు. బీసీ సభ పెట్టేసి రెడ్లని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరుగుతుంది. కాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేతో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది. ఇప్పుడు దానం నాగేంద్ర కావచ్చు, గూడెం మేపాల్ రెడ్డి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళ గురించి మొత్తం కోర్టులో కేసు నడుస్తుంది. స్పీకర్ అనర్హత వేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇవన్నీ కూడా పెంట అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చూసుకుంటే కక్కలేక మింగలేక ఉన్నట్టుంది పరిస్థితి చూసుకున్నానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో. సో, ఏదంటే ముందు నుయ్యి వెనుక వేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చూసుకుంటే మనకు లిటరల్ గా మాట్లాడుకుంటే ఏకాకిం చేసి పడేసారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు లిటరల్ గా చూసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎవరన్నా కూడా రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తే రేవంత్ రెడ్డి సపోర్ట్ గా మాట్లాడే ఏ ఒక్క కాంగ్రెస్ పర్సన్ లేడని చెప్పేసి మనం చాలా క్లారిటీ మాట్లాడుకోవచ్చు. ఎవరినైనా మాట్లాడి ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా స్పందించట్లేదు. దీని గురించి మనకు కేసీ వేణుగోపాల్ కొద్దిగా క్లాస్ వీక్ను మరి మీరు ముఖ్యమంత్రిని ఈ విధంగా అంటే మరి మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా క్లాస్ వీక్నట్టుగా మనకు తెలిసిన విషయం. లిటరల్ కనుక చూసుకుంటే మరి ముందు పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏంది పరిస్థితి? ఇప్పుడు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే, రుణమాఫీ రాలే, మహిళలకు ఇస్తున్న 2,500 రాలేదు.
ఏఈ రాలేదు. మరి ఏఈ రాకుండా మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మరి గెలిచే అవకాశం ఉందా అనే అంశాలు మాట్లాడుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇయన్నీ అమలు చేసి జనాల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పరిస్తేనే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్‌లో గెలిచే అవకాశం ఉంది. లేని పక్షంలో ఎట్టి పరిస్థితిలో గెలిచే అవకాశం లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు. ఒక మినిమమ్ వచ్చేసి ఒక 250, 300 సర్వేలు యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కావచ్చు, లోకల్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇవన్నీ సర్వే చేసినాయి. రాబోయే ఎలక్షన్‌లో కావచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే 100% బల్లా గుద్దిరెడ్డి బీఆర్ఎస్ అని చెప్తడం జరుగుతుంది. సో ఈ హామీలన్నీ అమలు చేసినాక రేపొద్దున ఎలక్షన్‌లకి వెళ్తే గెలిచే అవకాశం ఉంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం లేదని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం మరి ముందు ముందు ఈ పథకాలు అమలు చేసి వెళ్తారా? లేకపోతే ఇలానే ఉంటారా? అనేది మాత్రం వేచి చూడాలి. ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు మాత్రం జంప్ అయ్యే పరిస్థితే ఉంది. సో సొంత తిరుగుబాటు ఏదైంది మేము కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాం, అది రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటాం, అందరి ఫోటో పెట్టుకుంటాం. మీకు వచ్చిన ప్రాబ్లం ఇది నా ఇష్టం. మరి కొంతమంది మీడియా వాళ్ళు మరి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి దాని నాగేంద్ర కానీ గుడమైపాల్ రెడ్డి నా ఇష్టం పోయి నేను పెట్టుకుంటా, లేకపోతే మీకేది మీకు వచ్చిన నొప్పి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తీసుకొచ్చుకొని ఎక్కడో ఏదో చేసుకున్నట్టు అయింది అనే పరిస్థితి. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి బలవంతంగా పట్టుకొస్తే ఇప్పుడు దీన్ని మేకే కూర్చోరు అని చెప్పేసి చాలా మంది కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మరి దీని గురించి ఎలా పడతాం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.